హైదరాబాద్ కు బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఈడీ దూకుడు పెంచింది. బండ్లగూడలో నమోదైన కేసులో ఈడీ ఆస్తులు అటాచ్ చేసింది. పలు వృత్తుల పేరుతో బంగ్లాదేశ్ నుంచి యువతుల్ని హైదరాబాద్ కు రప్పించి వారి చేత వ్యభిచారం చేయిస్తోంది ముఠా. అయితే ఈ గ్యాంగ్ పై ఖైరతాబాద్, సనత్ నగర్, చాదర్ఘాట్లో కేసులు నమోదు కావడంతో 20 మంది బంగ్లాదేశ్ యువతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వీరు ఆధార్ కార్డును సంపాదించి భారత పౌరులుగా చెలామణి అవుతున్నారు. వీరి వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెంచడంతో వ్యభిచారం చేయిస్తున్న గ్యాంగ్ హడలిపోతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, బంగ్లాదేశీయుల అక్రమ చొరబాటుపై ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నమోదైనటువంటి కేసుల ఆధారంగా ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఒకవైపు బంగ్లాదేశీయులకు సంబంధించినటువంటి అక్రమ చొరబాటుపై ఎన్ఐఏ అధికారులు కూడాను ప్రజెంట్ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సమాంతరంగా ఇప్పుడు ఈడీ అధికారులు కూడాను ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే 1,90,000 రూపాయల నగదును కూడా సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేసినట్టుగా ప్రజెంట్ ఈడీ అధికారుల నుంచి వస్తున్నటువంటి ఈ సమాచారం. ప్రధానంగా ఈ బంగ్లాదేశ్ అంతా కూడా పశ్చిమ బెంగాల్ మీదుగా ఇటు హైదరాబాద్ లోకి వస్తూ ఉన్నారు. వీరంతా కూడా బంగ్లాదేశ్, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతాల నుంచి హైదరాబాద్ లోకి నకిలీ పత్రాలతో వస్తూ ఉన్నారు. ఇక్కడే ఉండేటటువంటి ఏజెంట్లు వీరందరినీ కూడా వివిధ వృత్తుల పేరుతో హైదరాబాద్ కు తీసుకొస్తూ ఉన్నారు. ప్రధానంగా బ్యూటీషియన్, టైలరింగ్ పేరుతో ఇంకా రకరకాల వృత్తుల పేరుతో బంగ్లాదేశ్ సంబంధించినటువంటి యువతులను కావచ్చు, తర్వాత బాలికలను కావచ్చు ఏజెంట్లు ఇక్కడికి తీసుకుని వస్తున్నారు. ఇక్కడ వీరందరినీ కూడాను వ్యభిచార రొంతులోకి దింపుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఏజెంట్లు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసి అక్కడే ఈ బాలికలతో పాటు ఆ యువతులు, బంగ్లాదేశ్ యువతులను అక్కడే ఉంచేసి వారి చేత వ్యభిచారం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇటు చాలా చోట్ల కూడా ఒక 2-3 ప్రాంతాల్లో ఇదే అంశాల గురించి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి యువతులను పోలీసులు రెస్క్యూ చేశారు. వారిని విచారించినప్పుడు వారంతా కూడా నకిలీ పత్రాలతో పశ్చిమ బెంగాల్ మీదుగా హైదరాబాద్ వచ్చినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు ఈ అంశాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. అసలు బంగ్లాదేశ్ నుంచి యువతులు, బాలికలు హైదరాబాద్ లోకి ఎలా వస్తున్నారు, ఏ మార్గాల ద్వారా వస్తున్నారు, అయితే వీరు ఇక్కడ నుంచి డబ్బును ఎలా పంపిస్తున్నారు అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. అందుకు అనుగుణంగానే మనీ లాండరింగ్ అంశం కూడా ఇందులో ఉందన్న కోణంలో భాగంగానే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో చాలా సంచలనమైనటువంటి విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా బంగ్లాదేశీయుల నుంచి, అంటే అక్కడ నుంచి అమ్మాయిలను, ఆ తర్వాత బాలికలను పశ్చిమ బెంగాల్ మీదుగా నగరానికి పంపడానికి ప్రత్యేకంగా ఏజెంట్లు బ్యాంకింగ్ మార్గాల ద్వారా, ఆ తర్వాత ఏజెంట్లకు నగదు రూపంలో కూడా చెల్లింపులు జరిపినట్టు ఇప్పటికీ ఈడీ అధికారులు చాలా స్పష్టంగా గుర్తించారు. మరోవైపు ఇక్కడ వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ యువతులకు సంబంధించినటువంటి డబ్బును బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి ఆయా కుటుంబాలకు పంపడానికి వీలుగా ప్రత్యేకంగా హవాలా మార్గాలను కూడా ఎంచుకున్నట్టు ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా బంగ్లాదేశ్ లకు అక్రమ రవాణాలో రుహల్ అమీన్ ధాలి అనేటటువంటి ఒక నిందితుడు కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. సో అతని ఖాతాల నుంచి ఇప్పటికే 1,90,000 రూపాయలను ఈడీ అధికారులు అటాచ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా వీరంతా కూడా నగరంలోకి వస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఏజెంట్లు చాలా కీలకం అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే బంగ్లాదేశ్ లోకి యువతులు, ఆ తర్వాత బాలికలు వచ్చిన తర్వాత వారిని నగరంలోకి తీసుకొచ్చిన పశ్చిమ బెంగాల్లోకి తీసుకొచ్చినందుకు వీలుగా ఏజెంట్లకు కొంత డబ్బును కూడా చెప్తారు. ఈ డబ్బును కూడా ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారన్న అంశాల గురించి కూడా తెలుసుకోవడానికి వీలు లేకుండా చాలా వరకు కూడా రహస్యంగానే ఈ ట్రాన్సాక్షన్ కూడా నడిచినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎక్కువగా హవాలా మార్గంలోనే ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇదే అంశం మీద ఇప్పుడు ఈడీ అధికారులు ఫోకస్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వామి, రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.